ఇక డీటెయిల్స్ చూస్తే హైడ్రాను కూల్చుతున్న ఇళ్లన్నీ హిందువులవేనని కేంద్ర సహాయ మంత్రి బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ కొరివితో తలగోకుంటుందని విమర్శించారు. హైడ్రాకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ ఈ కారణంగా పేదలు రోడ్డున పడవద్దని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతల కారణంగా పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పట్టడం ఖాయమన్నారు. తెలంగాణ మరో శ్రీలంక కాబోతుందని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ నిధులే అంశంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్నికలకు సిద్ధమా అని సవాల్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మంచి విజయం సాధిస్తుందన్నారు. హైదరాబాద్ బండ్లగూడ జాగీరులో విద్యారణ్య భవన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. హిందువులపై తిరుమల డిక్లరేషన్ పై మాట్లాడిన జగన్ మరింత అపవాదులను మూటగట్టుకున్నారని విమర్శించారు. జగన్ డిక్లరేషన్ ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు బండి సంజయ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడడం పాపాత్ముడే. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మరి ఇక కూల్చేటలో సంగతి ఏందో కానీ, కూల్చాలనుకున్న సంగతి, కూల్చేటలో సంగతి ఏందో కానీ ఎంత బాధపడుతున్నారు అంటే ఏడవని వాళ్ళు లేరు. ఊర్లలో పోతే అయ్యో పాపం, అరే పాపం, గిట్ల కూల్స్తారా, గట్ల కూల్స్తారా. కొన్ని పెద్ద మాట్లాడాడు. ఇంత తోరణాలు ఏది, మామిడి తోరణాలు కూడా అట్నే ఉండే పాపం. కనీసం ఎండిపోలే. అప్ప సినిమా పాటకు వాడినామన్నా ఏది, చిన్న అమ్మాయికి ఏది పారాన్ని ఇంకా ఆరణ లేదు, తోరణాలు వాడడం లేదు, బంధువులు ఇంట్లో వచ్చారు. ఇప్పుడు ఇల్లు ఊడిస్తే దీని మీద పాట రాసే పరిస్థితి వచ్చింది అలా హైడ్రా విషయంలో. ఇంకా తోరణాలు కూడా వాడిపోలే. ఇంకా ఇలా దానికి వారం రోజులు కాలే పాపం గృహప్రవేశం చేసుకొని దాన్ని కూల్చేస్తే ఏడుకోవాలి వాళ్ళు. వాళ్ళ ఇలా ఫస్ట్ తీసుకునేవాడు, అమ్మింది ఇంకోరు, కొన్నోళ్ళు ఇల్లు కట్టుకున్నది ఇంకోళ్ళు. ఇప్పుడు మొదట ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లాభపడ్డారు. మొదట ఎవరైతే కొనుక్కున్నారు, ఎవరైతే కబ్జా చేసిరా, కొనుక్కున్నారా, గుంజుకున్నారా, వాళ్ళంతా లాభపడ్డారు, వాళ్ళంతా వీకిరు అందరు. ఇప్పుడు ఎవరైతే డాక్యుమెంట్లు చూసిర్రు, లింక్ డాక్యుమెంట్లు చూసిర్రు, పర్మిషన్ చూసిర్రు, గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసిర్రు, ఇంటికి ట్యాక్స్ ఉన్నది, దానికి కరెంటు బిల్లు ఉన్నది, బ్యాంకు లోన్ ఉన్నది, రిజిస్ట్రేషన్ చేసిర్రు, మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రామ పంచాయతీలో పర్మిషన్ ఇచ్చిర్రు, ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ కూర్చోడం 10 సంవత్సరాలు, కట్టుకోవడం 10 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు. ఇలా అక్కడిక్కడ అప్పు చేసి అలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగాలు చేసి కట్టుకున్నారు. కట్టుకోవడం ఇక ఎమ్మెల్సీ